తెలంగాణలో ఇంకో స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే బరాబర్ మేము కూడా ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాం. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా జెండా ఎగిరింది, అక్కడే జెండా అజెండా దివంగత ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారు కాబట్టి బరాబర్ పోటీ చేస్తామన్న వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? ఏముంది, ఆయన ఇప్పుడు బీజేపీ ఎజెండానే ఆయన ఎజెండా కూర్చుంది, కూటమిలో చేరాడు కాబట్టి. అందుకని బీజేపీకి ఏది లాభం అయితే అది చేస్తాడు. ఇంక ఇందులో రెండో మాట్లేదు. అది తెలుగుదేశం ఎజెండాగా నేను అనుకోవట్లేదు, బీజేపీ ఎజెండాగానే ఫీల్ అవుతున్నా. ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నాడు ఇప్పుడు. ఇంకా ఆయన అంతకంటే మంచిగా మాట్లాడడం కుదరదు. తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందంటారా ఇప్పటికీ? ఉంటుంది, ఎందుకు ఉండదు. టీడీపీకి గ్రామాన ఈ రోజుకి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, లేదు అని అనుకోవద్దు, ఉంది. కాకపోతే వాళ్ళు ఈ మధ్యకాలంలో వదిలేశారు. ఇప్పుడు అవసరం మళ్ళీ. కేసీఆర్ రాణిస్తాడా? కేసీఆర్దే ఉందండి, ఆయన ఏమన్నా కంచెలు కడతాడా? కేసీఆర్ రానిచ్చేది సెంటిమెంట్ తీసుకొస్తారు కదా మేడం. అదే అగ్గి పుట్టిస్తాడు కదా ఆయన. అగ్గి పుట్టించి ఇదేమన్నా ఘటోద్గజుడును అర్జునుడు బాణాలు వేసుకోవటం లాంటిదా? కాదు కదా. ఈయన ఒక బాణం వేస్తే ప్రతిగా ఆయన ఇంకొక బాణం వేయటానికి కేసీఆర్ రానిచ్చేదే ఉందండి. తెలంగాణ నీ జాగీరా అని అడిగి మరీ వస్తారు. వాళ్ళకి ఫండింగ్ చేయడానికి బీజేపీ ఉంది, పోరాడడానికి క్యాడర్ ఉంది. తెలుగుదేశానికి మొహం తెలుగుదేశంది, లోపలంతా బీజేపీ. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ని మట్టి గరిపించడానికి, అలాగే సౌత్లో పాగా వేయటానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఆ విన్యాసాల్లో భాగంగానే చూస్తాను తెలుగుదేశం. మరి తెలుగుదేశానికి నిజంగా అంత కాబడితే గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? అప్పుడు అంతర్గతంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. ఇప్పుడు బీజేపీ చెప్తుంది, బీజేపీకి అవసరం ఇక్కడికి రావటం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరి భుజాల మీద కాళ్ళేసి మెట్లెక్కడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణని ఛాలెంజ్గా తీసుకున్నారా మోడీ? తీసుకుంటాడు. 8 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్ సీట్లు. అదేం చిన్న విషయం కాదు. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అంటే ఎన్ని అసెంబ్లీ సీట్లు రావాలి లెక్క చెప్పండి. 30 రావాలా? 30 కనీసం 50 రావాలి. బండి సంజయ్ తీసేశారు కాబట్టి 30 రావాలండి. 30 రెడ్డి ఉన్నారు కాబట్టి 30 రావాలి, కనీసం 30 రావాలి. ఎన్ని వచ్చాయండి వాళ్ళకి? అంత బలం ఉండే జరిగిందా ఇది? టీఆర్ఎస్ మొత్తం ఓటింగ్ శాతం అటు వెళ్ళిపోయింది, బీజేపీకి వెళ్ళిపోయింది. అందుకే కవిత బయటకు వచ్చింది. వీళ్ళందరిదే జగన్నాటకం, అంతర్నాటకం అండి. వీళ్ళందరికీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ కోసం వీళ్ళు విన్యాసాలు చేస్తున్నారు. బీజేపీ చేయిస్తుంది. రేపు ఫ్యూచర్లో తెలంగాణలో బీజేపీ జనసేన కూటమి ముగ్గురు కలిసి జర్నీ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? జనసేన ఎక్కడుంది ఇక్కడ అసలు? తెలుగుదేశం బీజేపీ కలిసి చేయొచ్చు, చేస్తే. జనసేనలో కూడా ఇంక్లూడ్ మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళకే సపోర్ట్ చేశారు కదా, బీజేపీ వాళ్ళకి. అదే అంటున్నా నేను. కానీ వాళ్ళ జనసేన పార్టీగా ఇక్కడ ఏముందండి, ఒక పార్టీ ఉండాలి అంటే అర్థం ఏంటంటే బూత్ లెవెల్ స్థాయిలో వాళ్ళకి 4 ఏజెంట్లు వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఊరికి 10 పోలింగ్ బూతులు ఉన్నాయనుకోండి, 10 పోలింగ్ బూతుల్లో కనీసం ఒక 5 మంది పనిచేయాలి. ఏజెంట్లు 2 లోపల ఉంటారు, ఒక 3 బయట ఉంటారు. బయట ఉండి స్లిప్పులు ఇస్తూ ఉంటారు. అంటే ప్రతి బూత్కి 5 పనిచేయాలి. అంటే ఒక 50 మంది అక్కడ కొట్లాటలు జరిగినా, బాంబులు వేసినా, ఏం జరిగినా ప్రాణాలొడ్డి వెళ్ళి నిలబడి ఉండేవాళ్ళు కావాలి. అది బూత్ లెవెల్ మేనేజ్మెంటు. ఆ బూత్ లెవెల్ మనుషులు ఎంతమంది? మనుషులే లేరు బీజేపీకి లేరు, జనసేనకి లేరు. ఆంధ్రాలో కూడా అంతే పరిస్థితి. అందుకే కదా నేను చెప్తుంది, తెలుగుదేశం పార్టీ అండతోటి గెలిచారు ఆంధ్రప్రదేశ్లో. అదే పావులు ఇక్కడ కదపాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ని పక్కకు పంపించి, కాంగ్రెస్ని పక్కకు పంపించి, తెలుగుదేశంతో కలిసి ఇక్కడ అంటే పవర్ షేరింగ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళ లాంటి వాళ్ళని చెప్తున్నారు కదా చంద్రబాబు.
ఎప్పుడూ చెప్పాడుగా, ఇవాళ కొత్తగా చెప్పేది ఏముంది? ఇవాళ కొత్తగా చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఆ మధ్య కాలంలో మొత్తం అసలు తెలంగాణ మొత్తం చాప చుట్టేసేసినట్టు చేసేసి మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్ర మీద పెట్టారు. ఇప్పుడు ఆయన టాస్కులు ఇస్తున్నాడు. ఎవరు? మోడీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడికి. ఆ టాస్కుల ప్రకారమే ఇక్కడ ఇప్పుడు పావులు గదుపుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మేము పోటీ చేస్తాం, మేము గెలుస్తాం. ఆయన ఒక్క తెలంగాణనే అంటే డౌట్ వస్తుంది అని చెప్పి చాలా తెలివిగా ఆయన ఏం మాట్లాడుతున్నారు, ప్రపంచం మొత్తం మీద తెలుగువారిని ఏకం చేస్తానని చెప్తున్నారు. అది అక్కడ ఏంటంటే బీజేపీ కోసం చేసే ఇదే కానీ ప్రజల కోసం చేసేది కాదు ఇది. బీజేపీకి అధికారం కావాలి, మోడీ ఆట ఆడిస్తున్నాడు అంతే. ఒకవేళ ఇక్కడ టీడీపీ పోటీ చేస్తానంటే ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు? నారా బ్రహ్మణి ఉంటారా? తెలీదండి, వాళ్ళ అంతర్గత విషయం అది. చాలామంది నారా బ్రాహ్మణియే ఎందుకు ఉండాలి? ఆమె బిజినెస్ చేసుకుంటుంది కదా. ఒకరు పార్టీ కోసమో ఒకరు బిజినెస్ కోసమో వాళ్ళిద్దరు పంచుకున్నారు కదా భార్యాభర్తలు. అలాగే భువనేశ్వర్ గారు కూడా అంతే కదా. ఆమె ఎప్పుడు పెద్దగా ఆయన అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చారు, ఆ తర్వాత ఎప్పుడూ ఆవిడ అసలు ఎప్పుడూ రాజకీయాల మీద ఆవిడకి ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆవిడ పెద్దగా ఏదైనా గుళ్ళుకి కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి అన్నప్పుడు వెళ్తుంది తప్పితే ఆవిడ బిజినెస్ ఆవిడ చూసుకుంటుంది. అట్లాగే బ్రాహ్మణి కూడా. ఒకవేళ ఆంధ్ర పార్టీలు ఇక్కడ పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ కూడా పోటీ చేసే అవకాశం ఉందేమో బహుశా. అసలు ముందు ఆంధ్రాలో ఉంటే కదా ఇక్కడ ఉండటానికి. 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు కదండి. ఇప్పుడు వెళ్ళమనండి ఎలక్షన్కి, 40% ఉంటుందేమో. ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళి ఆ 40% ఓట్లేసిన ప్రజల కోసం ఆయన అసెంబ్లీలో పోరాడితే ఆ 40% ఇంకొక 10% పెరిగే అవకాశం ఉంటుంది. ఓటు వేసిన వాళ్ళకే దిక్కు లేదు, ఇంక నేనేం ఓటు వేయాలి కొత్తగా అనుకోరు. ఆయన మోడీకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆయన జైలుకి వెళ్తాడండి, ఆయన బెయిల్ రద్దు అవుద్ది. మోడీ కోపం రాదండి బహుశా. వస్తే రాదండి, వస్తే తన 4 స్తంభాల మీద ఉన్న ప్రభుత్వమే కూలిపోద్ది. ఏ 4 స్తంభాలు? ప్రభుత్వం ఏది? ప్రభుత్వం లేదు కదా, కేంద్ర ప్రభుత్వమా? ఏముంది ఆయనకే ఉన్నాయి అసలు. జగన్కి ఎన్ని ఉన్నాయండి సీట్లు ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడికి, జగన్కే ఉన్నాయి సీట్లు. అదంతా వాళ్ళ అంతర్గత లాలూచి ఏముందో మనకైతే తెలియదు, కానీ ఏదైనా గట్టి ఫెవికాల్ బంధమే ఉంది వాళ్ళకి. అదే. నమస్కారం. నమస్తే.